బిగ్ బాస్ చాలా బాగుంది. ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి ఇంకందరూ ఫైర్ అయిపోతున్నారు. అబ్బా మా తనుజక్క లాస్ట్ లో పవన్ కళ్యాణ్ పవన్ ఇది చిక్కుకుంది తీయచ్చా పవన్ ఎక్కడున్న పవన్ అని చెప్పి బతిలాడుతున్నా. అబ్బాబ్బా ఎన్నాళ్ళకి పవన్ పవన్ అని చెప్పి బయటకు వచ్చేస్తున్నా. బాబా ఏముందబ్బా బిగ్ బాస్ అసలు. మా అక్కని ఇంకా చూస్తుంటే బాబా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి లెగుస్తాడు రా బాయ్. ఎందుకంటే మా నోట్ అక్క రెండు నుంచి కళ్యాణ్ పవన్ వస్తుంది కాబట్టి ఈ 2 వీక్స్ మాత్రం వేరే రచ్చ. బన్నీ గారు కెప్టెన్ అయ్యారంటే నిజమేనన్నా షోలో పడింది. అదే ఇన్ని రోజులకి తండ్రి అయ్యాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉందబ్బా. సంజన ఇప్పుడు మొత్తం ఫామ్ కి వచ్చింది. తనే సంజన టైటిల్ కొట్టే అవకాశం ఉందంట కదా. ఎవరు చెప్పారన్నా? వినపడుతుంది మొత్తం కామెంట్లలో. వినపడుతుంది కానీ జనాల గుండెలోంచి రావాలి కన్నా, ఓట్లు వేయాలి కన్నా. జస్ట్ కొంతమంది అభిమానులు ఉంటారు, అలాంటి వాళ్ళు అభిమానులు ఉంటారు, గెలుస్తారు. బట్ ఇంటి టాప్ అయ్యే వాళ్ళకి రారు కన్నా. ఇప్పుడు రీతు చౌదరి అనుకున్నావా? అవలేదు పాపం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంతే ఉంది. జనాలు ఏ క్షణం ఎవడు బుద్ధి ఎట్లా మారిపోతుందో తెలియదు. అంటే తను చెప్తున్నాగా పవన్ కళ్యాణ్ ఎట్లయితే 2 వీక్స్ నుంచి లెగుస్తున్నాడో ఈ వీక్ పవన్ లెగుస్తాడు. పవన్ లేసిన తర్వాత లాస్ట్ మీద మాత్రం ఈ ముగ్గురులో మాత్రం ఇంకా జనాలు ఎట్లా అందరు పాపం మళ్ళీ ఇప్పుడు చూసారా ఎట్లా మారిపోయిందో. ఇమాన్యుయల్ టాప్ ఉన్నాడని చెప్పి ఇమాన్యుయల్ మీదకి వచ్చేసింది జనం మొత్తం. నువ్వు టాప్ లా ఉంటే ఎట్లా ఇమాన్యుయల్, నువ్వు కూడా టాప్ లో ఉన్నావు, తగ్గించాలని చాలా మంది ఇప్పుడు చేస్తున్నారబ్బా. బాబా ఏముందబ్బా ఇన్ని రోజులు తనుజ అని టార్గెట్ చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఇమాన్యుయల్ పట్టారు. నాకు మాత్రం దిల్ కుసిందబ్బా అసలు. అదే అంటున్నా, ఇన్ని రోజులు పడి ఏడు చచ్చారు మా అక్క మీద. ఇప్పుడు మా అక్క లెగుస్తుంది, ఇమాన్యుయల్ డల్ అయిపోతున్నాడు. అది మాట్లాడుతుంది కదా సంజన అనుకుంటా కదా. సంజన చేస్తుంది కదా. సంజన ఆమె తక్కువ అన్న, ఆమె చేయట్లేదా? ఏమో చేస్తుంది, ఆమె చేస్తుంది. ఇంట్లో తక్కువే ఉందమ్మన్న. అది ఇప్పుడు సంజన వర్సెస్ తనుజ అయిపోయింది కదా, సో దాన్ని ఎలా చూస్తారు? సంజన నెక్స్ట్ వీక్ సంజన గారు వచ్చేస్తారు, కంపల్సరీ వస్తారు. బన్నీ గారు ఎట్టొకటి లాస్ట్ మూమెంట్లో అయ్యారు కాబట్టి హ్యాపీగా ఉంది. బట్ ఇంక నెక్స్ట్ వీక్ డబుల్ వచ్చేస్తారు. సంజన గారు బన్నీ గారు పక్క అన్న. ఇంకా సోమశెట్టి గారు అంటావా ఉన్నాడంటే పాపం ఉన్నాడు. ఇంకా బిగ్ బాస్ ఆయన హైట్కి ఆయన ఉన్న పొట్టకి సహా బాగా ఆడుతున్నాడు కాబట్టి పాపం గ్రేట్ అంతే. ఓకే, డెమాన్ పవన్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ఈసారి? ఏందో అన్న పవన్ కెమెరా ముందుకెళ్ళి రీతు కనబడి చూస్తున్నాడు పాపం. చాలా పాపం అనిపించింది. నైట్ నిద్రపోతున్నాడో పోవట్లేదు పవన్. అయ్యా నిద్రపోయే పవన్ చక్కగా రీతు చూస్తూనే ఉండదు. గేమ్ పెట్టి పక్క టాప్ అయిలో ఉంటాడు.